చేయము ఒకసారి చేస్తాను చేయి చూస్తాను చూడు ఉంటేనే ఫస్ట్ న్యూ కేస్ తీసుకోండి. ఎడిట్ అమ్మా. ఎడిట్ లో నెట్వర్క్ లో బస్సెస్ ఎన్ని బస్సెస్ ఉన్నాయి చెప్పండి? 3 buses. వచ్చింది నాకు ఎడిట్ లో డ్రాలో మేడం బస్సెస్. సారీ అమ్మా, నేనే మర్చిపోతున్నానంటే మీరు ఎందుకు మర్చిపోరమ్మా? బస్ 1 బస్ 2 అంతే కదా? ఇది బస్ ఎక్కడి నుంచి రైట్కే కదా వెళ్ళలేదమ్మా బస్సు. ఓకే, ఇది బస్ ఇన్ఫర్మేషన్ అమ్మా. బస్ ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ డిస్ప్లే డిస్ప్లేలో ఉంది. నెక్స్ట్ బస్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. ఫస్ట్ బస్ స్లాగ్ బస్, దెన్ సిస్టమ్ స్లాగ్ బస్. ఓకేనా? అండ్ దిస్ బస్ వోల్టేజ్ ఇస్ 1.05 అలా ఇచ్చింది. అంతే అమ్మా, 1.05 at an angle of 0 degrees బస్ పెట్టాం అంతే. అర్థమైంది అందరికి? అలా అన్ని బస్ సేవ్. నామినల్ వోల్టేజ్ మ్యామ్. నామినల్ వోల్టేజ్ ఎందుకు నీకు? ఓన్లీ బస్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఈ రెండే చూసుకోండి. ఓకే మ్యామ్. ఈ బస్ ఇలా ఉందా ఇలాగేనా? అంతే ఉంది. కరెక్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ డ్రా. అది ఓరియంటేషన్ ఉంటుందిలే. బస్ అదే అంతే. అది డిస్ప్లేలో చూడు. నెక్స్ట్ ఇది కూడా అదే కదమ్మా. నెక్స్ట్ బస్ ఇన్ఫర్మేషన్ లో దీని వోల్టేజ్ 1 0. దిస్ బస్ ఇస్ నాట్ ఏ సిస్టమ్ స్లాగ్ బస్. ఓకే అమ్మా, సో సేవ్. ఓకే, నెక్స్ట్ డ్రా బస్. ఇది కూడా ఇలాగేనమ్మా ఉంది. yes ma'am. రైట్ సైడేగా. అంతే. 1 at an angle of 0 degrees సేవ్. ఓకే, ఇలా 3 బస్సెస్ పెట్టారమ్మా. అందరూ అర్థమైంది ఇక్కడ వరకు? కొంచెం చూడండి, తర్వాత చేయొచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ ఏమేమి ఉన్నాయమ్మా? నెక్స్ట్ డేటా ఏంటి? లైన్ పెట్టేస్తా, ట్రాన్స్మిషన్ లైన్. ఫస్ట్ గ్రిడ్ ఉండాలిగా ఇక్కడ. గ్రిడ్ ఎడాన్స్ లో ఉన్న గ్రిడ్ ఇదేగా. ఇప్పుడు వస్తుందమ్మా గ్రిడ్. ఇది సరే, గ్రిడ్ ఉంటే మనం చక్కగా డ్రా చేయగలుగుతాం. డ్రా చేస్తాం. ట్రాన్స్మిషన్ లైన్ అమ్మా. ఈ బస్సు ఇలా అనుకుంటాం. నెట్వర్క్ అది. సరేలే, ఎలాగైనా ఇవ్వచ్చులే. నాకు ఏదో అలా వచ్చింది. ఓకే ఓకేమ్మా. పారామీటర్స్ ఎంత ఉంది? రెసిస్టెన్స్ ఎంత ఉందమ్మా? బస్ రెసిస్టెన్స్ ఎంత ఉంది చెప్పండి ఫాస్ట్ గా. ట్రాన్స్మిషన్ లైన్ రెసిస్టెన్స్ 0.08. దెన్ రియాక్టెన్స్ 0.24. 0.24. ఓకేమ్మా, ఇవి రెండు వాల్యూస్ మనం ఇచ్చేది. ఓకేమ్మా, బస్సు డిస్ప్లే అంటే ఇది, అది అక్కర్లేదు. ఓన్లీ పారామీటర్స్. ఓకేమ్మా, థిక్నెస్ అవన్నీ పెంచుకోవాలంటే డిస్ప్లేలోకి వెళ్ళి ఇవన్నీ మార్చుకుంటే ఇవన్నీ ఉంటాయి. అవేం వద్దు, చూడండి ఇప్పుడు. ఓకేనమ్మా, పారామీటర్స్ ఇచ్చేసాను కదా, సేవ్. ఓకే, ట్రాన్స్మిషన్ లైన్ కి ఏముంటది? ఓన్లీ రెసిస్టెన్స్, రియాక్టెన్స్, ఇంకేముండదు. ఓకేనా? డ్రా. ఇది ఇలా ఉంటే కరెక్ట్ గా వచ్చేదమ్మా. ట్రాన్స్మిషన్ లైన్ ఎలా పెట్టాలో తెలిసింది కదా. మిగతా 2 ట్రాన్స్మిషన్ లైన్స్ మీరు పెట్టండి. నెక్స్ట్ ఓకే, చెప్పండి. ఇది ఎంతమ్మా? అంటే 1 2 3 చెప్పండి. 1 2 3 చెప్పండి. 1 2 3 చెప్పండి. 0.2 0.02 06 అమ్మా. 1 2 3 కరెక్ట్ గా చూసుకోండి. ఇది ఓకే అమ్మా. లైన్ కిందది పైది ఉంది కదా, ఏదైనా కరెక్ట్ గా చూసుకోండి. సేవ్. ఓకే, నెక్స్ట్ అమ్మా ఇంకొక ట్రాన్స్మిషన్ లైన్ కూడా పెట్టేస్తా ఉండండి. అయితే నవ్వు పిచ్చిగా వస్తుంది ఇది. నేను సరిగ్గా చూడలేదు కదా. ఆర్కే ఇంకా బాగా. మీరు అందులో చేస్తారు కదా ఎకనామిక్ లోడ్ డిస్పాచ్, అలాగే నీట్ గా చేయండి. ఓకే మేడం. 0.06 అమ్మా. ఓకే, 0.18 అంతే. ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఓన్లీ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ అంతే, మిగతా డేటా ఏది వద్దు మనకి. ఓకే అమ్మా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం పెట్టాలి? జనరేటర్ ఎక్కడ ఉందమ్మా? బస్ 1 ఫస్ట్ బస్ దగ్గర జనరేటర్ ఉందా? జనరేటర్ ఇక్కడ పెడుతున్నానమ్మా నేను. దాని ఓరియంటేషన్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సెట్ పాయింట్ వోల్టేజ్ ఎంత ఉంది జనరేటర్ కి?
సెట్ పాయింట్ మాక్సిమం సెట్ పాయింట్ ఎంత ఇచ్చారమ్మా? ఇవ్వలేదా? 80 మెగావాట్. ఇవ్వలేదమ్మా? ఏదో ఒకటి ఇవ్వండి. 100 మనం ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. 100. ఓకే అమ్మా, ఇది ఇన్ఫర్మేషన్. ఓకే, పవర్ అండ్ వోల్టేజ్ ఇన్ఫర్మేషన్. డిస్ప్లే ఇన్ఫర్మేషన్ కి వెళ్ళండి. డిస్ప్లేలో ఇది ఎలా ఉండాలి? మనం అప్పు పెడదామా? అప్పు పెడదామమ్మా? డౌన్ అయినా అప్ అయినా ఏదో ఒకటి. ఓరియంటేషన్ ఇలా. ఓకే అమ్మా, అప్పు పెట్టాను నేను. ఓకే, ఇక్కడ ఓల్టేజ్ ఇవ్వాల్సింది ఇది ఒకటమ్మా. ఇగో సెట్ పాయింట్ వోల్టేజ్ ఉంది చూడండి. ఆ బస్ దగ్గర జనరేటర్ వోల్టేజ్ ఎంత ఉంది? 1.5 కదా, ఇది రావాలి 1.05 సెట్ పాయింట్ వోల్టేజ్. ఓకే అమ్మా, నెక్స్ట్ సేవ్. ఓకే, సేవ్. ఓకే, ఇంకేమున్నాయమ్మా? ఇలా వచ్చేస్తుంది పక్క పక్కనే, పర్లేదు. నెక్స్ట్ లోడ్స్ ఉన్నట్టున్నాయిగా. థర్డ్ బస్ దగ్గర లోడ్ అమ్మా. డ్రా నెట్వర్క్, ఇదిగో లోడ్. ఈ బస్ దగ్గరికి వచ్చి థర్డ్ బస్ దగ్గర లోడ్ పెడుతున్నానమ్మా. లోడ్ ఎలా ఉండాలి? డౌన్వర్డ్స్ కదా, ఇదిగో డౌన్వర్డ్స్ లోనే ఉంది చూడండి. లోడ్ మెగావాట్ ఎంత ఇచ్చారు చెప్పండి? 60 మెగావాట్ అమ్మా. ఎంవీఆర్ ఎంత ఇచ్చారు? 25. ఇవి రెండే లోడ్ అంటే, ఈ రెండు వాల్యూస్ అన్నమ్మా. ఓకేనా? డౌన్, ఇది చాలా ఈజీగా చేయొచ్చు మీరు. సేవ్. ఓకే, ఇంకా ఎక్కడైనా లోడ్ ఉందా? బస్ సెకండ్ బస్ దగ్గర కూడా ఉందమ్మా లోడ్. అంటే మరి ఓరియంటేషన్ ఇది కూడా ఎంత ఉందమ్మా? ఆ ఎంఐ పవర్ చైనా పేరు ఉంది. 20. ఎంఐ పవర్లో చైనా పేరు ఉంది కాబట్టి అలా ఉంది సాఫ్ట్వేర్. 20. ఇందులో ప్రొఫెషనల్ ఉంది కాబట్టి క్లౌడ్ లో ప్రొఫెషనల్. అంతే, అయిపోయింది. సేవ్ కేస్, న్యూ కేస్, అంతే. ఇదే ఉంచుతా నేను. డెస్క్టాప్ ఆల్రెడీ ఉందంటబ్బా. ఏది? 1 అని ఇద్దాం. ఏం పర్లా. ఓకే, 1 ఇక్కడ 1.pwb అని వచ్చిందమ్మా. పవర్ వరల్డ్ బేస్ అని, పవర్ వరల్డ్ డేటాబేస్ అది. .pwd మనకి .doc ఎలా, .pwd అలా ఉంటాయి ఎక్స్టెన్షన్స్ అమ్మా. ఓకేనా? దెన్ రన్ మోడ్కి రండి. రన్ లోడ్. ఓకే, ఇక్కడ సిమ్యులేటర్ ఆప్షన్స్ అని ఉన్నాయి చూడండి అమ్మా. సిమ్యులేటర్ ఆప్షన్స్ కి వెళ్ళండి. సిమ్యులేటర్ ఆప్షన్ లో చూడండి ఇక్కడ. ఓకే అమ్మా, పవర్ ఫ్లో సొల్యూషన్. ఎంబీఏ టాలరెన్స్ ఇస్తాం కదా మనం. ఎక్కడి వరకు రావాలి? టాలరెన్స్ అనేది చాలా మినిమం వాల్యూ 0.0001 అని ఇస్తున్నాను నేను. అంటే ప్రెసెంట్ ఇటరేషన్ వాల్యూ మైనస్ ప్రీవియస్ ఇటరేషన్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వెరీ స్మాల్ నెంబర్. దట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు దట్ వాల్యూ. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చూడండి. మాక్సిమం ఎంతన్నా ఇవ్వచ్చు. ఫస్ట్ మనం డూ ఓన్లీ 1 ఇటరేషన్ చేద్దాం. అంటే ఏంటమ్మా, మనం 1 ఇటరేషన్ తర్వాత మన దగ్గర థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంతేగాని ఒక 5, 6, 7 ఇటరేషన్స్ దగ్గర మనం థియరిటికల్ చేయలేం కమ్మా. సో కాబట్టి ఫస్ట్ 1 ఇటరేషన్ చూసి మనం మన వాల్యూస్ చెక్ చేసుకుందాం. ఓకే అయింది అనుకోమ్మా, అప్పుడు ఈ డూ ఓన్లీ 1 ఇటరేషన్ తీసేద్దాం. అప్పుడు మనకి ఎన్ని ఇటరేషన్ లో కన్వర్ట్ చేయింది అనేది మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ డూ ఓన్లీ 1 ఇటరేషన్ అండ్ చెక్ యువర్ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ విత్ దీస్ వాల్యూస్. ఓకే, ఎగ్జామ్ లో కూడా ఇలాగే చేయాలి. ప్రతి దానికి థియరిటికల్ ప్రాక్టికల్ వెరిఫై అవ్వాలి. అర్థమైందా? అప్పుడే మేము సాటిస్ఫై అయినట్టు, మీరు చేసినట్టు. ఓకేమ్మా? ఓకే, టూల్స్ లోనే కదా ఇందాక మనం సిమ్యులేటర్ ఆప్షన్స్ పెట్టాం కదమ్మా. సాల్వ్ లో చూడండి, ఇక్కడ గాస్ సెడల్ ఇటరేషన్ చేస్తున్నాను నేను. గాస్ సెడల్ లోడ్ ఫ్లో సాల్వ్ అయిపోయిందమ్మా. నేను ఏం చేస్తానంటే ఇక్కడ టూల్స్ లో ఇక్కడ లాగ్ అని ఉంది కదమ్మా. ఈ లాగ్ ఇక్కడ పెడతాను. ఓకేనా? ఈ లాగ్ ని క్లియర్ చేస్తున్నాను. క్లియర్ విండో ఇలా ఉంచండి. దీన్ని చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు టూల్స్ లో సాల్వ్ లో గాస్ సెడల్ చూడండి. ఒక ఇటరేషన్ తర్వాత చూడండి, పవర్ ఫ్లో డిడ్ నాట్ కన్వర్జ్. 1 ఇటరేషన్ తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు అది ఎన్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తీసుకునేది అనేది. అది తెలియడానికి కేస్ ఇన్ఫర్మేషన్ లో టూల్స్ లోకి వెళ్తే ఇక్కడ లాగ్ అనేది వస్తుందమ్మా. అర్థమైందా? ఆ లాగ్ ఇక్కడ పెడితే ఇక్కడ తెలిసిపోద్ది. సో మనం ఒక ఇటరేషన్ తర్వాత కన్వర్జ్ అవ్వదు కదా మనకి. సో ఆ ఇటరేషన్ తర్వాత వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూడాలి ఇప్పుడు. ఓకేమా? కేస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ సొల్యూషన్ డీటెయిల్స్ కి వెళ్తే ఇక్కడ వైబస్. ఫస్ట్ వైబస్ చెక్ చేసుకోండి. మనం ఇచ్చిన వాల్యూస్ కి వైబస్ వచ్చిందా లేదా. ఓకేమ్మా? వైబస్ అంటే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒకసారి చూడండి, నాకు తెలిసి అవే వాల్యూస్ వచ్చాయేమో అనుకుంటున్నాను. వైబస్ చెక్ చేసుకోండి. ఓకేమ్మా? కేస్ ఇన్ఫర్మేషన్ లో 2 వెళ్తే మనకి వస్తుంది. ఓకేనా? టూల్స్ ఇది వైబస్. నెక్స్ట్ కేస్ ఇన్ఫర్మేషన్ ఇదిగో పవర్ ఫ్లో లిస్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ పవర్ ఫ్లో లిస్ట్ కి వెళ్ళండి. ఇదిగో చూడండి, మన స్లాక్ బస్ దగ్గర నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్నన్నా ఉండండి. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద స్లాక్ బస్ వోల్టేజ్.
అది జనరేటర్ బస్ కాబట్టి చేంజ్ అవ్వదు. 100 ఇటరేషన్స్ తీసుకున్నా ది వోల్టేజ్ అట్ ద స్లాక్ బస్ ఇస్ 1.05 అంతే. 1.05 ఉంది చూడండి. దెన్ సెకండ్ బస్ దగ్గర వోల్టేజ్ ఏంటమ్మా 0.9821 అట్ యాంగిల్ ఆఫ్ -2.54 అండ్ థర్డ్ బస్ దగ్గర ఇది వచ్చింది మీకు. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇటరేషన్ అండ్ వెరిఫై యువర్ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ విత్ దీస్ వాల్యూస్. అర్థమైందమ్మా? నెక్స్ట్ పవర్ ఫ్లోస్ చూడండి. జనరేటర్ 1 నుంచి ఎంత వస్తుందమ్మా 98.28, రియల్ పవర్ వస్తుంది 63.82, రియాక్టివ్ పవర్ వస్తుంది. ఇది చూడండి, ఈ లైన్ 2 కి 3 కి ఎలా వెళ్తుందో చూడండి. 26 72 ఇవి రెండు యాడ్ చేస్తే దాని ఇవ్వట్ 98 అంతేనా? ఇవి రెండు యాడ్ చేయండి దాని ఇవ్వట్ 63. సాటిస్ఫై అయింది కదా? అంటే జనరేటర్ నుంచి వచ్చేది ఎలా అవుతుంది? 2 కి వెళ్తుంది 3 కి వెళ్తుంది, 2 బస్ కి వెళ్తుంది 3 బస్ కి వెళ్తుంది. ఆ పవర్ అంటే 2 దగ్గర 3 దగ్గర లోడ్స్ ఉన్నాయి కదా, ఆ జనరేటర్ నుంచి లోడ్స్ తీసుకుంటున్నాయి. అవి ఎంత తీసుకుంటున్నాయి అనేది ఆ వాల్యూస్ అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ఇది చూడండి. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది? 50 ఉంది కదా మీకు, 50 ఉంది. 50 లోడ్కి వస్తుందమ్మా. ఇవన్నీ యాడ్ చేయండి, దాన్ని నియర్లీ యూ గాట్ ద 50 వాల్యూ. ఓకేనా? ఇగో రియాక్టివ్ పవర్ ఇది. అలా చెక్ చేసుకోవాలి మనం డేటాని, అనాలిసిస్. ఏదో వచ్చేస్తుంది కదా డేటా అంటే అవ్వదు. ఇక్కడ చూడండి 60 ఉంది. చూడండి ఇవి రెండు కలిపితే ఏమైంది? -60 సరిపోయిందా? అర్థమైందమ్మా? ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి. అంటే 1 నుంచి 2 నుంచి ఇలా ఉన్నాయి వాల్యూస్. ఓకే, ఇది అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇటరేషన్. మీ దగ్గర థియరిటికల్ ఉన్నాయమ్మా? ఓకే, ఇది సెకండ్ బస్ దగ్గర కదమ్మా 0.98 0.9847 రావాలి. థియరిటికల్ ఎన్ని వచ్చి నోట్ చేస్తారా? 0.9847. మీరు థియరిటికల్ చెప్తున్నామ్మా 9847 ఏనా వచ్చింది? అది ఇప్పుడు 984 వచ్చింది. యాంగిల్ కూడా వచ్చిందమ్మా? అంతే వస్తుంది. ఇవన్నీ ఈజీనేనమ్మా. ఓకేనా? 0.9847 వచ్చిందమ్మా. ఏదో 0.98 అంతే. మన ఎప్పుడు డిజిట్స్ తీసుకుని ఇది వచ్చిందా? 1.01 వచ్చిందా? అంతే మేడం. అంతేనమ్మా? యాంగిల్ ఎంత వచ్చింది? -1.88 ఏనా? 1.9 వచ్చింది. 1.9 అమ్మా. 1.9 రాదు. 1.9 అలా వస్తుంది. నియర్ గా 1 ఉండాలి కానీ పర్ యూనిట్ వాల్యూస్. ఇదిగో 1.01 వచ్చిందిగా యాంగిల్ మేడం. -1.9 అమ్మా. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? -1.88 యాంగిల్ నియర్ గా. ఓకేనా? అది ఇలా చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మా, అక్కడ ఇటరేషన్ నేను పెట్టాను కదా, ఇప్పుడు ఇటరేషన్ తీసేస్తాను. ఇక్కడ ఇది క్లియర్ విండో చేస్తున్నాను. క్లియర్ విండో. ఓకేనా? కేస్ ఇన్ఫర్మేషన్ లో సిమ్యులేటర్ ఆప్షన్స్ కి వెళ్తే ఇక్కడ 1 ఇటరేషన్ అనేది తీసేస్తున్నాను నేను. ఓకేనా? ఓకే, 50 ఇటరేషన్. ఇప్పుడు ఏం చేయాలి? టూల్స్ అంటే కన్వర్ట్ ఇప్పుడు ఎన్ని తీసుకుంది చూడండి. సక్సెస్ఫుల్ పవర్ ఫ్లో సొల్యూషన్ అంటే ఏంటమ్మా 6 ఇటరేషన్స్ తీసుకుంది కన్వర్జ్ అవ్వాలి అంటే. 6 ఇటరేషన్ లో కన్వర్జ్ అయిపోయింది. కన్వర్జ్ అయ్యాక ఫైనల్ వాల్యూస్ అంటే మీకు ఎక్కడ ఉంటాయమ్మా? కేస్ ఇన్ఫర్మేషన్ లో పవర్ ఫ్లో లిస్ట్ లో దీస్ ఆర్ ద ఫైనల్ వోల్టేజెస్. 0.99 -3.70 at the end of the iteration. Then you got these values 1.01 -2. There is no change in the voltage at the slack bus. 1.05 ఉంటుంది ఎనీ ఇటరేషన్. 1.05 at an angle of 0 degrees. ఇది ఫైనల్ 6th ఇటరేషన్ లో కన్వర్జ్ అయ్యింది. ఈ సేమ్ ప్రాబ్లమ్ ని మళ్ళీ మీరు ఏం చేస్తారు? నోట్ ఆప్షన్ చేయండి. ఇక్కడే ఉంది మీరు. ఇందాక అది రాలేదు కదా, సక్సెస్ఫుల్ గా అయింది అని చెప్పి ఇప్పుడు వచ్చింది కదా, అది కన్వర్జ్ అయింది. అక్కడ ఓన్లీ మనం 1 ఇటరేషన్ గా చేసాం ఇందాక. సో నోట్ ఆప్షన్ పోలార్ ఫార్మే. సేమ్ అవే వాల్యూస్ వస్తాయి. ఏ మెథడ్ చేసినా ఫైనల్ గా వచ్చే